కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న పార్కు స్థలాలను చెరువులను కబ్జాకు గురికాకుండా చర్యలు చేపడుతూ అభివృద్ధి చేస్తున్నామని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు తెలిపారు. కబ్జాకు పాల్పడుతున్న వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. కేపీహెచ్బీలోని సర్వే నెంబర్ 1009లో ఉన్న 2.51 ఎకరాలలోని స్థలాన్ని పార్కుకు కేటాయించాలని మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకుని వెళ్లగా వెంటనే స్పందించారని తెలిపారు. తక్షణమే జీవో కూడా విడుదలైందన్నారు. రమ్య గ్రౌండ్లో ఉన్న 2 ఎకరాల స్థలాన్ని సైతం పిల్లలు భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. ఫిబ్రవరి నెలలో భవన నిర్మాణానికి సంబంధించి పనులు ప్రారంభిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఎవరు కూడా ఈ గవర్నమెంట్ లో పట్టించుకోకుండా కూడా టీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో 3 ఎకరాల పార్కును ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో అది కూడా కేటాయించడం జరిగింది. అది కూడా అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. 2 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమం జరుగుతుంది. ఇప్పుడు కేపీఐబీ కాలనీ పుట్టక ముందు పెద్ద కంచె అనే వాళ్ళం మేము. దీని ఏదైతే కేపీఐబీ కాలనీ దీని పేరు పెద్ద కంచె. గతంలో హౌసింగ్ రాకముందు రికార్డులో పెద్ద కంచె అనేవాళ్ళం. పెద్ద కంచె అంటే ఏంటంటే ఇలా మేము కూకట్పల్లి గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ పశువులు నేర్పుకోవడానికి ఇలా సంవత్సరానికి ₹2 మా గేదెలకు పనులకి ఇలా వేసి మార్నింగ్ కొట్టి ఈవినింగ్ తీసుకున్నాము. 1400 ఎకరాలు దాన్ని గవర్నమెంట్ ఎక్వైర్ చేసి హౌసింగ్ బోర్డు ఎక్వైర్ చేసి దీనికి కేపీఐబీ కాలనీ కింద నామకరణ చేసి దీన్ని ఈ 1400 ఎకరాన్ని హౌసింగ్ బోర్డు చేశారు. అప్పుడు ఉన్నటువంటి అమ్మవారు ఎక్కడైతే థర్డ్ ప్లేస్ లో ఉన్నటువంటి అమ్మవారు గుడి కూడా స్థలం లేకపోతే దాని కూడా 500